హలో ఫ్యామిలీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ లావణ్య. టుడే మన హోమ్ రెమెడీ ఏంటంటే వెయిట్ లాస్ రెసిపీ అండి. ప్రెగ్నెన్సీలో వెయిట్ ఎక్కువ పెరిగిపోయి ఎలా రెడ్యూస్ అవ్వాలో అర్థం కాదు, అండ్ బెల్లీ ఫ్యాట్ కూడా ఎక్కువ అయిపోతుంది కదా. సో ఎలాంటి ఎక్సర్సైజ్ లేకుండా ఇంట్లోనే వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు అనమాట. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా మనకి ఇక్కడ కావాల్సింది 4 ఇంగ్రీడియంట్స్ అండి. జీలకర్ర, సోంపు, వాము అండ్ కలోంజీ సీడ్స్, నల్ల జీలకర్ర అంటారు. ముందుగా ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో జీలకర్రను అయితే వేసి వేయించుకోవాలండి. 1 కప్ జీలకర్ర అయితే తీసుకోవాలి. హై ఫ్లేమ్లోనే పెట్టి గంటతో కలుపుతూ వేయించుకోండి. నేను ఇక్కడ చేత్తో కలుపుతున్నాను, బట్ మీకు కాలుతుందనమాట. అందుకని మీకు గరిటె అయితే తీసుకొని దోరగా వేయించుకోండి. కలర్ చేంజ్ అయ్యి ఒక మంచి స్మెల్ వస్తుంది. ఆ టైంలో తీసి ఒక ప్లేట్లో చల్లారబెట్టుకోండి. తర్వాత సోంపు వేసుకున్నానండి. జీలకర్ర 1 కప్ అయితే సోంపు 3/4 కప్ తీసుకోవాలన్నమాట. దాన్ని కూడా దోరగా వేయించుకుంటే స్మెల్ వస్తుంది. ఆ తర్వాత ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ మన ఇంగ్రీడియంట్ వాము అండి. వాము కూడా 3/4 కప్ అయితే తీసుకోండి. సోంపు అండ్ వాము సేమ్ క్వాంటిటీతో తీసుకోవాలి. వాము అయితే చాలా త్వరగా వేగిపోతుంది. సో మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోండి. మంచి స్మెల్ వస్తుంది. స్మెల్ రాగానే తీసేసి సేమ్ ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా చల్లారిపోయండి. తర్వాత ఇక్కడ నల్ల జీలకర్ర తీసుకుంటున్నానండి. కలోంజీ సీడ్స్ అని కూడా అంటారు. ఇదైతే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, త్వరగా వేగిపోతుంది అనమాట. అందుకని మీరు చాలా ఫాస్ట్గా జస్ట్ అలా వేసి చిట్పట్టనగానే ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. మొత్తం మిక్చర్ని ఒకసారి మిక్స్ చేసుకోండి. జస్ట్ మీ ఫింగర్స్తో ఇలా మొత్తం కలుపుకొని మిక్చర్ అనేది పూర్తిగా చల్లారిపోవాలండి. చూసారు కదా ఎంత హెల్దీ అండ్ కలర్ఫుల్గా ఉందో. తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బరకగా పౌడర్ చేసుకోండి. మరీ స్మూత్గా లేకుండా మరీ రఫ్గా లేకుండా మీడియంగా పౌడర్ చేసుకోండి. తర్వాత ఒక బాక్స్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నారంటే మన పౌడర్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఈ పౌడర్ అయితే చాలా హెల్దీ అండి. మీరు ఈ పౌడర్ని 8 టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక స్పూన్ వేసేసారంటే మీరు ఎప్పుడు కావాలన్నా యూజ్ చేసుకోవచ్చు ఈజీగా. దీన్నైతే ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో తీసుకోవాలండి. డైలీ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో 1 టీ స్పూన్ మిక్స్ చేసుకోవాలన్నమాట. వామ్ వాటర్గా ఉండాలండి, మరీ వేడిగా ఉండకూడదు. జస్ట్ లైట్ హీట్లో ఉంటే చాలు. 1 స్పూన్ మిక్స్ చేసుకొని మీకు నచ్చితే లెమన్ ఆర్ హనీ కూడా యాడ్ చేసుకొని తాగేయచ్చు అనమాట. ఎంప్టీ స్టమక్తోనే తాగాలి. మార్నింగ్ 1 స్పూన్ అండ్ నైట్ నిద్రపోయే ముందు 1 స్పూన్ అనమాట. మీరు ఇలా వాటర్తో తాగలేకపోతే నోట్లో 1 స్పూన్ వేసుకునేసి వాటర్ అయితే తాగేసేయండి అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ 1 స్పూనే ట్రై చేయండి. తర్వాత 2 స్పూన్స్ అనమాట. మార్నింగ్ 2 స్పూన్స్ అండ్ నైట్ నిద్రపోయే ముందు 2 స్పూన్స్. చూసారు కదా, ఈ పౌడర్ అయితే డైజెషన్ కూడా బాగా వర్క్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ గైస్.